వందే భగవతీం దేవీం శ్రీరామం చ జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. గాయత్రి పరివార్ పరిజనులందరికీ, నా ఆత్మబంధువులందరికీ కూడాను ఒక విశేషమైన జ్ఞానప్రబోధమైన ప్రజ్ఞా పురాణం అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. గురుదేవులు ప్రజ్ఞా పురాణ రూపంలో మనకి జీవన నాణ్యతను, నైపుణ్యాన్ని పెంచుకునేటట్లుగా మనందరికీ కూడాను చిన్న చిన్న కథల రూపంలో విషయాలను తెలియజేశారు. అవి అర్థం చేసుకుని మనం అనుదినం జీవితంలో ఆచరణ పర్యంతం తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని దయచేసి ప్రజ్ఞా పురాణాన్ని మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. విన్నదాన్ని కేవలం విని వదిలేయకుండా కథలాగా కాకుండా కథలో మనకు తెలుపబడిన నీతి కానివ్వండి, లేదంటే ధర్మ ప్రవర్తన కానివ్వండి, తెలుసుకొని అది మనం ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం మనందరం కూడా చేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక మాట చెప్తారు ఆయన. లోకసేవకుల యొక్క ప్రముఖ కర్తవ్యం ఏమిటి అంటే ఆధ్యాత్మ విద్య యొక్క ఆవశ్యకతను తెలియచేస్తూ ఆత్మతత్వం యొక్క ప్రాముఖ్యతను అవగతం చేసుకునేలా చేయాలి. ఏ స్థాయికి చెందిన వారికి ఆయా విధంగా కాలమాన స్థితికి అనుగుణంగా ప్రేరణ, శిక్షణ ఇవ్వాలని చెప్పేసి అన్నారు కదా. కాబట్టి జనమానస స్థాయిని బట్టి శిక్షణ, ప్రేరణ ఇవ్వవలసి ఉన్నదన్న విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. కథ 9. ఒక అడవి గుండా ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని కాస్తూ తీసుకొస్తున్నాడు. ఒక చిన్న పిల్లని మాత్రం సంకన పెట్టుకుని పదిలంగా తేవడం చూసిన ఒక జిజ్ఞాసువు ఈ విధంగా ప్రశ్నించాడట. ఏమయ్యా, ఆ గొర్రెను కూడా మిగతా గొర్రెలతో పాటుగా నడిపించవచ్చుగా, ఈ పక్షపాతం దేనికి? దాన్ని ఎందుకు సంకన పెట్టుకున్నావు? ఈ అన్ని గొర్రెలు నీకు సమానం కాదా అని ప్రశ్నించాడు. అయితే దానికి, అయ్యా, ఇది ఇప్పుడే జన్మించిన అభం శుభం ఎరిగిన చిన్న పిల్ల. అడవిలో కింద వదిలేసామనుకోండి, దీన్ని ఏపులైనా సరే నోట ఖర్చుకొని పోతుంది కదా, అందుకే దీన్ని ప్రత్యేక శ్రద్ధతో సంకన పెట్టుకుని తెస్తున్నాను అని చెప్పేసి సమాధానం ఇచ్చాడంట. అంటే అన్నిటి పట్ల ఒకే నియమం వర్తించదు అన్న విషయం ఈ కథ ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నది. ఇప్పుడు నారదుడు చాలా జిజ్ఞాసతో అన్ని విషయాలు అడుగుతూ ఉన్నాడు కదా. ఈ విషయాన్ని గమనించిన పరమాత్మ ప్రసన్నుడై ఇలా అన్నాడు. ఓ మహర్షి, నా మనసులో ఏదైతే ఉందో అదే నీ జిజ్ఞాస ద్వారా వ్యక్తం అవుతుంది. భక్తుడు అనేవాడు ఎల్లప్పుడూ కూడా భగవంతుని ఆకాంక్షలన్నింటినీ కూడాను తగినట్లే ఆలోచనలు చేస్తాడు. దాన్ని గమనిస్తూ పెరగాలి అనే దాన్ని తీవ్రతరం చేస్తూ ఉంటాడు. కాలదేవత యొక్క అవసరాన్ని గుర్తించి తన ప్రభువు యొక్క కోరికను గమనించి ఆ దైవీ ప్రణాళికను వ్యక్తికి అందించి నిద్రాణమై ఉన్న వారిని జాగృతం చేసి వారిలో ప్రేరణ నింపే మహత్కార్యాన్ని చేపట్టిన నిన్ను మించిన ఋషిశ్రేష్ఠుడు ఈ ముల్లోకాల్లో వేరెవరున్నారయ్యా అంటూ నారదుణ్ణి హత్తుకున్నారట. అధునాస్తి సర్వత్ర అనాస్థాక్రమ పరంపరా అదూర దర్శితాగ్రస్త జనా విస్మృత్య గౌరవం అచింత్య చింతనా జాత అయోగ్యా ఆచరణాస్తథా ఫలతః రోగశోకార్తి కథా క్లేశనాశిజం వాతావరణముత్పన్నం భీషణాశ్చ విభీషికాః అస్తిత్వం చ ధరిత్యాస్తు సందిగ్ధం కుర్వతే అనిశం. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి అంటే, ఈనాడు సర్వత్రా విశ్వాసరాహిత్యం బాగా వ్యాపించి ఉంది. ప్రజలేమో మానవీయ విలువలను మరచి తమ స్థాయి నుండి క్రిందకు దిగజారి కూడని ఆలోచనలు, చెడు కర్మల్లో సంపూర్ణంగా మునిగిపోయి ఉన్నారు. ఈ రెండింటి కారణంగానే జనంలో పెరిగిపోయిన ఈ రోగాలు, శోకాలు, కలహాలు ఇవన్నీ కూడాను విలయతాండవం చేస్తూ భయం కలిగిస్తున్నాయి. వినాశనంతో కూడిన వాతావరణాన్ని మన చుట్టూ కూడా సృష్టించాయి. భూమి యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేసే ఈ అత్యంత భీతావహ పరిస్థితులు ఈనాడు అలముకోవడానికి కారణం ఏమిటి? దుష్ట చింతనలు,
భ్రష్టాచరణలు. ఇవెవరివి? ఈ రెండు కూడా మనవే. ఈ రెండింటి వల్లనే భూమికి ఇలాంటి భీతావహ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నిజానికి మానవుని ఆలోచనలు, ఆకాంక్షలే ఆచరణగా రూపొందుతాయి. మనం సృష్టించిన వాతావరణం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులే సుఖ దుఃఖం, ఉన్నతి పతనం అనే వాటిని నిర్దేశిస్తాయి. భాగ్యరేఖ బాగులేదని, అదృష్టం కలిసి రాలేదని, కలి ప్రభావం అని, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, సమాజం బాగాలేదని ఇలా అనుకుని ప్రజలు తమ మనస్సుల్ని తేలికపరుచుకోవడానికి ప్రయత్నిస్తారే కానీ దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? గోరంత కూడా ప్రయోజనం లేదు. ఒక మరువలేని సత్యం ఏమిటంటే ఈ అన్నిటికీ ఉద్భవ స్థానం మానవుని అంతఃకరణే. కాబట్టి అంతఃకరణలో మార్పు రానంత వరకు కూడాను మన పరిస్థితులు మారవు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈనాటి పరిస్థితులకు కారణం పట్టుకోకుండా పరిస్థితులు ఎలా మార్చగలం? చెట్టుని పెంచడానికి ఒకవేళ వేళ్లల్లో ఏదన్నా కనుక దోషం ఉంటే ఆ దోషాన్ని తొలగించకుండా కేవలం ఆకుల మీద ఏదన్నా ఔషధాన్ని స్ప్రే చేసినందువల్ల ఏమన్నా దాన్ని బాగు చేయగలమా? ఈనాడు మనం చేసే ప్రయత్నాలు, ఇది పరిస్థితులను మార్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ రూపంలో ఉన్నాయట. వ్యక్తిత్వాన్ని, పరిస్థితుల్ని నిర్మించే శక్తి, దాని యొక్క స్థాయి కూడా ఈనాడు జారి ఇంకా జారలేను అన్నంతగా దిగజారిపోయింది. మానవుడు స్వార్థం, సంకుచితత్వంతో విలాసమయ జీవితం గడుపుతూ అదే తన జీవిత లక్ష్యం అనుకుంటున్నాడు. వైభవం, సంపద, గొప్పదనాన్ని ప్రదర్శించడం, హద్దులేని ఆడంబరం ఇవే వ్యక్తికి కూడాను పోటీ పడి పెరుగుతున్నాయి. ప్రతిభావంతులకి నిజానికి ఏ కొరత లేదు. కానీ వారి ప్రతిభను శ్రేష్టతకు కానీ ప్రతిభను శ్రేష్టతను వృద్ధి చేసుకోవడానికి, నికృష్టతను నాశనం చేయడానికి ఆ ప్రతిభ ఉపయోగపడటం లేదు. ప్రజలలో పశు ప్రవృత్తులు, దాని యొక్క ఆధిపత్యం చాలా హెచ్చుగా ఉంది. ఆదర్శాల పట్ల మనుషులకి పెద్దగా ఆసక్తి కానీ ఉత్సాహం కానీ లేవు. ఈనాడు కరువు దేనికి? సంపదకి కాదు, సద్భావాలకి, సదాలోచనలకి పట్టింది ఈ క్షామం. ఆరోగ్యానికేమో పతన స్థితి, మనోరోగాలేమో అభివృద్ధి, అవరోధాలు, అపరాధాలు, అన్యాయాలు అవన్నీ కూడా విజృంభించిపోయాయి. వాతావరణం అంతా కూడాను ఇవి వ్యాపించి అదృశ్య జగత్తులో విశ్వ వినాశనం అతి సమీపంలో ఉండేలాంటి పరిస్థితుల్ని నిర్మిస్తున్నాయి అన్న విషయాన్ని మనకి ఈనాడు గురుదేవులు ఒక ప్రబోధ రూపంలో తెలియజేశారు. అర్థం చేసుకొని ఈ విషయాన్ని మనను చింతన చేద్దాం, మననం చేద్దాం. ఒక నిధిధ్యాసనం చేసుకొని ఆ నిధిని మనం మన జీవితాల్లో ఉపయోగించుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితం బ్రాహ్మణా సంతు నిర్భయా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు, సర్వారిష్ట సుశాంతిర్భవతు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి